ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ కుదిపేస్తున్న విషయం నీటి సమస్య. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలను తమ సొంత ఇంటి విషయాల్లాగా ఒక డెసిషన్ తీసుకొని ఒక సొంత నిర్ణయాల్లాగా ఇంట్లోనే ఒక సెటిల్మెంట్కి వచ్చారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట. ఒక పక్కన ఒక ప్రాంతమేమో నీటి ఎద్దడితో రగిలిపోతా ఉంటే, ప్రజలు పండగ చేసుకోవడానికి కనీసం పంట కూడా పండని పరిస్థితుల్లో ఉంటే సెలబ్రేషన్స్ చేసుకుంటా రాష్ట్రాన్ని ఒక గాలికి వదిలేశారు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాసిగా, రాయలసీమ వాసిగా, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని, గేట్వే ఆఫ్ రాయలసీమ అని చెప్పబడుతున్న కర్నూలు నగరానికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు మనతో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి తన వాయిస్ కలపటానికి, ప్రజలకు జరుగుతున్న ద్రోహము, అన్యాయం తెలియజేయడానికి ఈరోజు మన ముందరున్నారు. ఇవాళ బర్నింగ్ ఇష్యూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 800 అడుగుల నుంచి నీరు తీసుకొని పోయి శ్రీశైలం రైట్ కెనాల్లో డ్రాప్ చేస్తే ఇక్కడి నుంచి దాదాపు చెన్నై దాకా నీళ్ళు వెళ్తుంది. అటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ఆ ప్రాజెక్ట్ని ఆపితేనే 2 స్టేట్స్ మధ్య నెగోసియేషన్స్ ఉంటాయని క్లోజ్డ్ రూమ్లో నేను చెప్పాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒక రాయలసీమ నాయకుడిగా, ఒక రాయలసీమ వాసిగా దీన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? మేము దీని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అయినాం. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన రోజే మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఇదేదో మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదు, క్లోజ్ డోర్స్తో మాట్లాడుకోనికి, లేదంటే వ్యాపార వ్యవహారాలు కాదు, లేకుంటే మీరు అప్పుడేదో ఓటుకు నోటు సిస్టమ్ కాదు. ఇది రాయలసీమ ప్రజల భవిష్యత్తు గురించి, భవిష్యత్తు తరాల అభివృద్ధి గురించి తీసుకునేటువంటి నిర్ణయం. క్లోజ్ డోర్స్తో మాట్లాడుకోవడం కాదు, ఓపెన్ కాండి. ఆయన క్లియర్ కట్గా చెప్పినాడు, చంద్రబాబు నాయుడు నా మీద గౌరవంతో స్టాప్ చేసినానని. దానికి మీరు అది కరెక్టా కాదా చెప్పండి. స్పందించారు, ఉపయోగం లేదని చెప్పారు. ఇంకా అది చెప్తున్నాడు, దానికి ఏదేదో చెప్తాడు. నేను బనకచెర్లకు పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొని వస్తాను, బనకచెర్ల నుంచి రాయలసీమకు నీళ్ళు ఇస్తాను. ఇవన్నీ మోసపు మాటలు. ఆ రోజు ప్రజలకు తీర్చలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఎట్లా వచ్చినాడో ఈరోజు మమ్మల్ని అట్లా మభ్య పెడుతున్నాడు. 20 టీఎంసీలు అంటే ఏందనుకుంటున్నాడు ఆయన? 3 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వాటర్ ఇవ్వచ్చు, తర్వాత 3 జిల్లాలకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వచ్చు, అటు నెల్లూరుకు డ్రింకింగ్ వాటర్ ప్లస్ ఇది. కానీ ఆయన ప్రజలను ఎక్కడ రాంగ్ రూట్లో తీసుకుపోతున్నా అంటే 80 అడుగులకు వచ్చినప్పుడు 35 టీఎంసీలు ఉంటాయి. మనకు అవకాశం ఉండేది 841 అడుగులు, ఒక అడుగు కిందికి దిగితే అవకాశం లేదు. అంటే 840 అడుగుల నుంచి మనం రోజు 3 టీఎంసీలు కొట్టుకోవచ్చు కదా. ఆయన ఎక్కడ ప్రజలను తప్పుదావ పట్టిస్తానా అంటే 800 అడుగులలో 35 టీఎంసీలు ఉంటాయి, కరెక్ట్. 800 అడుగుల నుంచి 840 అడుగుల వరకు ఉన్నటువంటి టీఎంసీలు అవి ఎవరి నాయన సొమ్ము? వాళ్ళు 825 అడుగులలో కల్వకుర్తికి నీళ్లు తీసుకుపోతున్నారు కదా. 790 అడుగుల్లోనే పవర్ ప్రాజెక్టు కొడుతున్నారు. 802 అడుగులలో పాలమూరు రంగారెడ్డి తీసుకుపోతున్నారు, డిండికి తీసుకుపోతున్నారు. ఇవన్నీ వాళ్ళు దాదాపుగా రోజుకు 6 టీఎంసీ 6.95 టీఎంసీలు తీసుకుపోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరి ఉందంటున్నారు కదా. ముచ్చుమరి అంత 0.33. సో రాయలసీమకు రావాల్సిన ఫుల్ పొటెన్షియల్ లో మనం ఒక 20-30% కూడా తీసుకోవడం లేదు. మామూలుగా అయితే మనకు ఎస్ఆర్బిసి నుంచి కానీ, తెలుగంగ కానీ, గాలేరీ నగరి కానీ ఇవన్నీ తీసుకునే దానికి మనకు 101 టీఎంసీలు అలొకేషన్ ఉంది పోతిరెడ్డిపాడుకు. గత 10-12 సంవత్సరాలలో తీసుకుంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే 101 టీఎంసీ తీసుకోగలిగినాం. మిగతా 10 సంవత్సరాలు 101 టీఎంసీ కాదు కదా, 90 టీఎంసీలు కూడా తీసుకోలేకపోయినాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాజెక్టు పర్మిషన్స్ లేవని కోర్టు జడ్జిమెంట్ల బేస్ వీటి మీద ఆధారితంగా అది ఆగింది. అంటే దాదాపు ఒక 3-4 వేల కోట్ల పనులు జరిగిపోయి జస్ట్ పంప్ సెట్లు ఫిట్ చేసి వర్క్ చేస్తే అయిపోతుంది. మరి ఈ రోజు ప్రభుత్వం మీద మీరు ఏ రకంగా ఒత్తిడి చేయాలనుకుంటున్నారు? కంప్లీట్ చేయమని
ఈరోజు పర్మిషన్ లేవు, పర్మిషన్ లేకుండా కట్టినాడని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పర్మిషన్ లేకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రోజుకు 2 టీఎంసీలు చొప్పున కడతంటే నువ్వు ఎందుకు పర్మిషన్ లేదని ఎందుకు ఆపలేకపోయినా? డిండి పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేసినారు, ఎందుకు ఆపలే? తర్వాత కల్వకుర్తి 25 టీఎంసీలు ఉండేవి 40 టీఎంసీలకు వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఎత్తు పెంచుకుంటా ఉంటే ఆపలే. పైన ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతుంటే ఆపలేకపోయినాడు. నువ్వు పాలమూరు రంగారెడ్డి ఆపకపోతివి, డిండి ఆపకపోతివి, కల్వకుర్తి ఎందుకు ఆపలేదు? ఓటుకు నోటు కేసులో దొరికిపోయినావు కాబట్టి కేసీఆర్ తీసుకుపోయి జైలు వేస్తాడని భయపడి రావాల్సి వచ్చింది, ఆపకుండా పోయినావు. ఈరోజు శిష్యవాత్సల్యం చూపించు, ఆ రోజు భయంతో ఆపలేకపోయినావు. ఈరోజు శిష్యుని మీద ప్రేమతో రాయలసీమ గొంతుకు వస్తున్నావు. ఈరోజు పర్మిషన్ లేదని మాట్లాడుతున్నారు. ఆడ పర్మిషన్ లేకుండానే కడుతున్నాడు కదా. ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, యాంటీ బీజేపీ. అంతకుముందు కూడా డిండి ఇవన్నీ కట్టినప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు కూడా యాంటీ బీజేపీ. ఈరోజు కేంద్రంలో నీ ఎంపీలతోనే వాళ్ళ గవర్నమెంట్ నిలబడింది. ఈ మాత్రం డిమాండ్ చేయలేవా? ఈరోజు అదే వాళ్ళ అమరావతి కోసం అయితే 1,00,000 కోట్లు అప్పు తేవడానికి లాబింగ్ చేసుకొని పర్మిషన్లు తీసుకుంటున్నావు. అదే 1,00,000 ఎకరాలతో అమరావతి కట్టడానికి లాబింగ్ చేసి పర్మిషన్లు తీసుకుంటున్నావు. రాయలసీమ ఎత్తిపోతల పథకము త్రాగునీటి కింద మనం పర్మిషన్ తీసుకోనికి లాబింగ్ చేయలేవా? చేతగాలకనా? లేదు రాయలసీమ ఎట్లా పోతే నాకేమైందనే. ఇది మోసం కదా, రాయలసీమకు అన్యాయం చేయడం కదా. అంత పెద్ద ప్రాజెక్టులకు లాబింగ్ చేసినప్పుడు చిన్న ప్రాజెక్టు లాబింగ్ చేయలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా కట్టాడు, నువ్వు కట్టి ఈరోజు పర్మిషన్ లేకుండా ఎవడు అడుగుతాడు? ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి పర్మిషన్ లేకుండా కడుతున్నాడు, కట్టు నీకు ఆ ధైర్యం లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వాళ్ళు నాగార్జున సాగర్ రైట్లో ఉండే మన కుడి వైపున ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళ ఆధీనంలో ఉంటే పోలీసులను పంపించి తెలంగాణ అధికారులందరినీ మెడబట్టి గెంటి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆ ధైర్యం లేదా నీకు? ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు ఈరోజు హైదరాబాద్లోనే ఉన్నాయి. దానిలో అడగలేకన్నారు. రెండోది, ఏదైతే మీరు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో ఈ రోజు కూడా పవర్ ప్రాజెక్టులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నీళ్ళు వాడుతున్నారు, నువ్వు ఆపలేకపోతున్నావు. ఇదే పాలమూరు రంగారెడ్డి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులోనే జలదీక్ష చేసినారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు గవర్నమెంట్ పెట్టుకొని ఒక చిన్న ప్రాజెక్టు మీరు కంప్లీట్ చేయలేము అంటారు. అదే మళ్ళా దానికైతే 1,00,000 కోట్లు పెడతారు, పర్మిషన్లు తెస్తారు. రాయలసీమను వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఈరోజు రాయలసీమ గొంతుకు వస్తుంటారు. ఆడ మేము మొదటి నుంచి గుండ్రేవుల ప్రాజెక్టు అడుగుతున్నాం. ఆఫ్టర్ 4,000 కోట్లు పెట్టి రాయలసీమ కోసం గుండ్రేవుల ప్రాజెక్టు కట్టలేరు, కానీ 1,00,000 కోట్లతో అమరావతి కడతారు. ఆడ అమరావతి నగరంలోకి వచ్చే నీళ్ళను ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు కట్టి 6,000 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్లు పెడుతున్నారు, మునిగిపోకుండా కాపాడుకోవడానికి. కంపోజిట్లు తీయడానికి దాదాపు 100 కోట్లు, కంపోజిట్లు తీయడానికి 100 కోట్లు, దాదాపు 200-300 కోట్లు పెడుతున్నారు. ఇక్కడ 4,000 కోట్లు పెట్టి గుండ్రేవులు కడితే మొత్తం రాయలసీమకు అంత కర్నూలు, కడప ఇవన్నీ నీళ్ళు వస్తాయి. వేదావతి కంప్లీట్ చేసినారంటే అటు అనంతపూర్ జిల్లా కావచ్చు, సగం కర్నూలుకు నీళ్ళు వస్తాయి. ఇవన్నీ ఏం చేయరు. పొద్దున్న లేస్తే అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు, ఇదేనా మీకు కనపడేది? అసలు విచిత్రం ఏమంటే వెనకబడిన జిల్లాలకు విభజన చట్టంలో ఇస్తానన్నటువంటి నిధులు ఈరోజు కూడా రాయలసీమకు 4 జిల్లాలకు రావాల్సిన నిధులు బీజేపీ గవర్నమెంట్ ఇవ్వకుంటే ఎందుకు అడగలేకన్నారు? సంవత్సరానికి జిల్లాకి 50 కోట్లు వాళ్ళు ఆపి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎక్కువ డిమాండ్ చేయలేకన్నారు. ఎందుకు? భయమా?
ఈరోజు మేము వల్ల గవర్నమెంట్ నిలబడింది. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తోనే గవర్నమెంట్ నిలబడి ఉంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ మెడలు వంచి చేయించేవాడు. చెప్పినాడు కూడా. ఆ రోజు ఏమంటే మన దురదృష్టము బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉండేది. ఈ పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మెడలు వంచి చేయించేవాడు. పబ్లిక్ మీటింగ్లో చెప్పినాడు, మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మీతో సఖ్యత అంటాం కానీ రాజకీయంగా మీతో ఉండమని ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి స్టేట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. మీరు ఎందుకు ఆ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించరు? రాయలసీమ ప్రాంతం గురించి ఎందుకు డిమాండ్ చేయలేకున్నారు? ఏమంటే ఒక రాయలసీమ వాసిగా మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది, దానికి 13,000 కోట్లు ఎంతో సెంట్రల్ గ్రాంట్ వచ్చింది, 11,000 కోట్లు. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా ఉండటానికి మీ పార్టీ వాయిస్ వినిపిస్తుందా? ఖచ్చితంగా మేము పోరాటాలు కూడా స్టార్ట్ చేసినారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ విశాఖపట్నం 11,000 కోట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం అనుకునే అప్పులకు సెట్ చేసుకున్నారు. ఆడ డెవలప్మెంట్కి ఏమి ఇవ్వలేదు, వాళ్ళకు రన్నింగ్ క్యాపిటల్ కూడా ఇవ్వలేదు. వీళ్ళకి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలకు అడ్జస్ట్ చేసుకున్నారు. ప్రైవేట్ వెండర్కి ఇచ్చేయడానికి కావాల్సిన సర్దుబాటు చేసుకున్నారు. సెకండ్ థింగ్, ఇండస్ట్రియల్ సమ్మిట్లో ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అరే కూర్చొని మీరందరూ కూర్చొని పని చేస్తుంటే తింటుంటే మీకు జీతాలు ఇవ్వాలా, ఫ్యాక్టరీ మీ ఇంటికి వచ్చి చెప్పాలా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని అని మాట్లాడతాడా? అంటే అంత అవహేళనగా ఉందే. ఆ రోజేమో ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారేమో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పిస్తాను, నేను పోరాటం చేస్తానన్నాడు. మొన్న ఒక మీటింగ్లో ఏం చెప్తాడు, కేంద్ర ప్రభుత్వము ఇబ్బందులలో ఉండి వాళ్ళకు ఇంకా ఇబ్బంది పెట్టకూడదని నేను మాట్లాడటం లేదంటారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతే ప్రజలకు ఇబ్బంది కాదా? రాష్ట్రం ఇబ్బందులలో లేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ పోకుండా ఆ రోజు మేము అడ్డుకుంటామని చెప్పినాడు. ఈరోజు స్టీల్ ప్లాంట్ పోతా ఉంటే సపోర్టింగ్గా మాట్లాడుతున్నాడు. ఆ రోజు స్టీల్ ప్లాంట్ పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించినాడు. ఆ మాట కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పినాడు. మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రెజల్యూషన్ పాస్ చేసి పంపించాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ఆ ధైర్యం చేయరా? సో రాయలసీమ వాసిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తున్నారు? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. రాయలసీమ వాసిగా మాకు మా ప్రాంతం ముఖ్యమే, ఆంధ్ర రాష్ట్రం కూడా ముఖ్యమే. మీరు పవన్ కళ్యాణ్ పేరు తీశారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీకు తెలుసు కర్నూలులో సుగాలి ప్రీతి అని ఒక ఇష్యూ జరిగింది. అది ఆ రోజే కేసు రిజాల్వ్ అయింది, కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది. కానీ దాన్ని రాజకీయంగా చాలా సక్సెస్ఫుల్గా వాడుకోగలిగాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు మీరు నాయకులుగా మీరు పవన్ కళ్యాణ్కి ధీటైన సమాధానం ఇవ్వలేకపోయారు కాబట్టే ప్రజలు ఆయన మాటలు నమ్మి ఈరోజు కర్నూలులో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల కారణంలో అది ప్రధానమైన కారణమని ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కి నాకు ఈ న్యాయం ఏంటి రామచంద్ర అనుకుంటూ సంకెళ్ళు వేయబడిన చేతులతో అడుక్కుంటుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆ రోజు మేము చెప్పాం కదా, మేము చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే మాకు వాళ్ళ ఛానళ్ళు కావచ్చు, పేపర్ కావచ్చు, మీడియా కావచ్చు, మొత్తం వన్ సైడ్ ఉంది. మేమేం చెప్పినా సాక్షిగా చెప్పాల్సిందే. అది మా పరిస్థితి ఉండేది. ఎందుకంటే పచ్చ మీడియా చాలా ఫాస్ట్గా పోతూ ఉండేది. అవును, అంత పచ్చ మీడియా ధీటుగా మా మీడియా లేకుండా పోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, మేము చేసేటువంటి పనులు చెప్పుకోలేకపోయినాం. సుగాలి ప్రీతే తర్వాత చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నాకు 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చినారు, నా భర్తకు ఉద్యోగం ఇచ్చినారు, తర్వాత మాకు క్యాష్ రివార్డు కూడా ఇచ్చినారు, ఎస్టీ యాక్ట్ ప్రకారం మాకు ఏమేమి రావాలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చినారు, హౌస్ ప్లేస్ కూడా ఇచ్చినారని చెప్పింది. ఇవాళ సుగాలి ప్రీతి తల్లి ఎప్పుడైతే తాను రెడ్డి అని చెప్పడం మొదలుపెట్టిందో, నేను రెడ్డిని, నా భర్త ఎస్టీ అవ్వటం మూలన నాకు అది వచ్చిందనే ఏదో సందర్భంలో ఆవిడ రెడ్డి అని పేరు చెప్పడం జరిగింది. వెంటనే సోషల్ మీడియాలో రెడ్లను చాలా తక్కువగా చేసి మాట్లాడతా
అవహేళనగా చేసి మాట్లాడతా సాక్షాత్తు జనసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేనో మంత్రి ఎమ్మెల్యే అనుకుంటా వచ్చి నువ్వు రెడ్డివి నీకు ఎటువంటి సోషల్ బెనిఫిట్స్ ఎలా వస్తున్నాయని ఆమె మీద చెలరేగిపోయిన సంఘటన మీరు చూసే ఉంటారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆమె భర్త ఎస్టీ కదా, ఏదైనా సరే తండ్రి ఇదే వస్తుంది, భర్తదే భార్యకు వస్తుంది, భార్య భర్తకు పోదు ఎప్పుడు. ఆ కామన్ సెన్స్ లేదు. అంటే ఏదో ఒకటి మాట్లాడి బుల్డోజ్ చేయడం. ఈరోజు రెడ్డి కావచ్చు ఆమె కుటుంబానికి అయితే అన్యాయం జరిగింది కదా. అంటే ఒక రెడ్డి కూతురుకు ఆమె అడిగేది నాకు మీరు ఈ గ్రాంట్ ఇవ్వలేదు లేదంటే మాకు బెనిఫిట్స్ ఇవ్వలేదు అని అడగడం లేదు. నాకు ఆ రోజు మీరు న్యాయం చేస్తామన్నారు, చేయడం లేదు. న్యాయం చేస్తానని రాజకీయం చేశారు, ఈరోజు న్యాయం జరగట్లేదు, కనీసం నీ అపాయింట్మెంట్ దొరకట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆమె మీద తిరుగుతాడు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమె కేసును సిబిఐకి రెఫర్ చేసినారు, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మీ గవర్నమెంట్ వచ్చాక ఏమైంది? సిబిఐ వాళ్ళు మేము చేయము, మాకు ఎవిడెన్స్ లేవన్నారు. అంటే ఎవిడెన్స్ లేదంటే మీరు సహకరించడం లేదనే కదా. అంటే దాంట్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రొటెక్ట్ చేస్తుంటారా? అంటే ఒక రెడ్డి అమ్మాయి రెడ్డి అనుకోండి, రెడ్డి వాళ్ళ అమ్మ రెడ్డి, అంటే రెడ్డి కూతురుకు ఇట్లా అన్యాయం జరిగితే మీరు అడ్డుకోరా? అంటే దానికి న్యాయం చేయరా? అంటే ఎట్లంటే అంత మీకు సెకండ్ సిటిజన్స్ కింద ఉంటారా? వాళ్ళే ఈ సందర్భంలోనే కాదు, ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ రెడ్డి కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడడం కానీ వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ప్రతి చోట జరుగుతుంది. అవును, అది ఒకసారి సినిమా ఫంక్షన్ లో కూడా దిల్ రాజు గారిని వెంకటేశ్వర రెడ్డి నువ్వు రెడ్డి కాబట్టి నీ ప్రభుత్వానికి చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఆయనేమో కాపు కమ్యూనిటీ గురించి నేను కాపు కమ్యూనిటీ కోసం ఏమేం చేస్తాను, కాపులకు ఇంకా పౌరుషం రాలేదు, మీకు పౌరుషం వచ్చింటే సీఎం చేసిండొచ్చు అని ఇట్లా మాట్లాడాడు. అట్లా మాట్లాడి కాపులను అందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ వాడుకొని ఈరోజు పవర్లో పోయి కూర్చొని వాళ్ళని కూడా పట్టించుకోవడంలే. కానీ ఆ రకంగా మేము ఎప్పుడు రెడ్లందరూ ఒకటి ఉండాలి, రెడ్లు అధికారంలోకి రావాలి అని రెడ్లను ఎప్పుడు రెచ్చగొట్టాలి. మాకు రెడ్లకు అనేది కులాల ప్రస్తావనే ఉండదు ఎక్కడ. అందరితో మింగిల్ అవుతారు, అందరితో ఉంటారు. అట్లా రెచ్చగొట్టి చేసే పద్ధతి చేయలేదు. మీరే రెచ్చగొట్టారు, వాళ్ళని వాడుకున్నారు, పవర్లో కూర్చున్నారు, వాళ్ళని వదిలేశారు. ఇవాళ దేశం ఈరోజు కారుతో వాళ్ళను చంపుతుంటే కూడా, కారుతో గుద్ది చంపుతుంటే కూడా కనీసం ప్రశ్నించలేకండారు. మీరు అధికారుల నుండి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదని పోలీస్ అధికారులను అడగలేకున్నారు. అదే ఒక కాపు నాయకుడు ఇదే సోషల్ మీడియాలో ప్రెస్కి ఇచ్చినాడు. ఆ రోజు నిన్ను నమ్మి వేస్తే ఈరోజు కారుతో గుద్ది చంపుతుంటే మా కాపు నాయకులను కనీసం ప్రశ్నించలేని దుస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మేమనలేదు. కాపు నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి ఎవరి గురించి మాట్లాడతారు మీరు? ఇప్పుడు బీజేపీతో టైఅప్ అయి ఉండటము, రాష్ట్రంలో ఒక రిలీజియన్ టెర్రరిజం జరుగుతుంది అని కొంతమంది అనడం జరుగుతూ ఉంది. అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా చేయటము. రీసెంట్గా మనం అనంతపురం జిల్లాలో కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ వ్యాన్ పోతా ఉంటే కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ మీద కొంతమంది యువకులు దాడి చేయటం, దాని పట్ల ప్రభుత్వం స్పందించకపోవటం. అంటే మైనారిటీల పట్ల, క్రిస్టియన్ల పట్ల దాడులు పెరిగాయి. ఆ దాడులను మనం ఆపటం ఎలా? మీ పార్టీ తరఫున ఏమైనా ఒక మెకానిజం ఉందా? హౌ ఆర్ యూ టేకింగ్ దిస్ ఇంటూ కన్సిడరేషన్? మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాల మీద దాడులు జరగలే. ఏ వర్గాల మీద దాడులు జరిగినా వెంటనే యాక్షన్ ఉండేది. ఇప్పుడు యాక్షన్ లేదు. అనంతపూర్లో వాళ్ళ మీద జరుగుతలేదు. ఇప్పుడు ఇదే ముస్లిమ్స్ని తీసుకుంటే వాళ్ళ వక్ఫ్ బోర్డు దాంట్లో లేనిపోయినవన్నీ పెట్టేసి వాళ్ళల్లో ఒక అభద్రతా భావం కల్పించినారు. వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అణచేసినారు. అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే దాని మీద కొంత రిలాక్సేషన్ వచ్చింది. ప్రాపర్టీస్ మీద మీరు బుల్డోజ్ చేస్తున్నారు, అదే ఒక బోర్డు ప్రాపర్టీస్ మీద బుల్డోజ్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడ దాడులు ఆపడం లేదు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నాను, మరి హిందూ అని చెప్తున్నారు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి చేస్తుంటే ఎందుకు ప్రధానమంత్రి గారు ఇంతవరకు మాట్లాడడం లేదు?
కనీసం గవర్నమెంట్కు అప్పీల్ చేయొచ్చు కదా, కాపాడండి హిందువులని. ఎందుకు మాట్లాడలేకన్నాడు? మీ నియోజకవర్గంలో మైనారిటీలకు సమస్య వస్తే మీరు నిలబడతారన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా మేము నిలబడుతున్నాం. ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారా? వాళ్ళకు నిన్న జరిగినటువంటి ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ యాక్ట్లోనే వాళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చేప్పుడు వాళ్ళతో పాటు పోరాటాలు పాల్గొన్నాం, వాళ్ళతో పాటు ర్యాలీలు చేసాం, ధర్నాలలో కూర్చున్నాం, ఓపెన్గా డయాస్ ఎక్కి మాట్లాడినాం మేము దాని మీద. అంతేకాదు చాలా మసీదుల విషయంలో మేము రియాక్ట్ అయినాం. ఎందుకు ఇదే ఒక మసీదు 3 ఎకరాలు దాదాపు 30 కోట్ల ప్రాపర్టీ కబ్జాలు ఉన్నది 30 సంవత్సరాల నుంచి. అది ఎవరు ఇడిపించలేకపోయినారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 30 కోట్ల రూపాయల ఆస్తి దాన్ని కబ్జా నుంచి తీసేపించి ఒక బోర్డుకి అప్పచెప్పినాము, మసీదుకి అప్పచెప్పినాము. చాలా మసీదులకు నేను ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు కర్నూలులో కాదు రాష్ట్రంలో ఏ ఒక్క మసీదుకు ఒక్కొక్క ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ తెచ్చిన దాఖలాలు లేవు. నేను ఉన్నప్పుడు కర్నూలులో చాలా మసీదులకు 50 లక్షలు 60 లక్షలు ఫండ్స్ తీసుకొని మసీదులు డెవలప్ చేశాను. దాదాపు 5 కోట్ల రూపాయలు మసీదు డెవలప్మెంట్లకి నా కర్నూలు నియోజకవర్గంలో తీసుకొని రాంబోట్ల దేవాలయంలో కళ్యాణ మండపం శాంక్షన్ చేయించినాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అన్ని వర్గాలకు మేము న్యాయం చేసినాం. సార్, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వరకే వస్తాయి. ఇరిగేషన్ గురించి మాట్లాడితే ఇవాళ మీ కోడలు మేనకోడలు అఖిల ప్రియ గారు ఆర్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్లగడ్డ కూడా మనకు రాయలసీమ. సో రాయలసీమ నాయకులందరూ చెయ్యి కలుపుకొని రాయలసీమ తరఫున గలమెత్తటానికి మీరు మీ వ్యతిరేక పార్టీలో ఉన్న అఖిల ప్రియ గారితో కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పోరాటంలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తారా చేయరా? మేము ఒక అఖిల ప్రియతనే కాదు, మేము ఓపెన్గా తెలుగుదేశం వాళ్ళకు అప్పీల్ చేశాం, మీడియా ద్వారానే అప్పీల్ చేశాం. ఇది పార్టీలతో సంబంధం కాదు, రాయలసీమ భవిష్యత్తు మీద ఆధారపడినది. కాబట్టి మీరు తెలుగుదేశం నాయకులు కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని రండి, మన ప్రాంతాన్ని కాపాడుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దీని మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా బహిరంగంగా పోరాటానికి రావడానికి ముందు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురండి. గవర్నమెంట్ మీ ఒత్తిడికి తలొగ్గకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్టార్ట్ చేయకుంటే మాతో పాటు పోరాటానికి రండి. రాలేకుండా పోతే మీకు రాయలసీమ ప్రజలు రాజకీయ సమాధి కట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి ప్రాంతం కోసం అందరం కలిసి పోరాడతామని మేము ఓపెన్గా అప్పీల్ చేస్తాం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, రాయలసీమ నాయకులు, తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి అడుక్కోవడానికైనా సిద్ధం. ఖచ్చితంగా అడుగుతాం. రాయలసీమ కోసం పోతాం. మరి వాళ్ళు మీతో చేతులు కలపకపోతే వాళ్ళు రాయలసీమ ప్రజల దృష్టిలో ద్రోహులుగా నిలబడిపోతారు. దాన్ని మీరు చేయాలనుకుంటుంది ఏంటి? మేము దీని మీద రైతు సంఘాలను, రైతులను, తర్వాత కలిసి వచ్చే పార్టీలను అందరిని కలుపుకొని పోరాటం చేయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటా ఉన్నాం. దీనికి మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారా? ఖచ్చితంగా. ఆయన కూడా మాకు చెప్తున్నాడు రాయలసీమ ప్రాంతం కోసం పోరాడండి. ఒకవేళ అవసరం వచ్చి రాయలసీమ రైతాంగానికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడితే మీరు తీసుకురాగలరా? ఖచ్చితంగా. మేము తీసుకురావడం కంటే ముందే ఏదైతే ఈ డిండి కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ ఇవన్నీ జరిగితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన రాయలసీమ కర్నూలులో దీక్ష చేసినాడు 2016లోనే. తర్వాత మొన్న కూడా 2 లేఖ రాసినాడు చంద్రబాబు నాయుడుకు. మీరు సరైన వాదనలు వినిపించలేకున్నారు, కాబట్టి మీరు వాదనలు వినిపించకుంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్ లెటర్ రాసినాడు, బహిరంగ లేఖ రాసినాడు. ఆయన ఈ సబ్జెక్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు, మీరు ఎంతవరకైనా పోరాడండి, అవసరమైతే నేనే ఫీల్డ్లోకి వస్తాను, వచ్చి నేనే దీక్షలో కూర్చుంటాను అనేటువంటిది మాకు చెప్తా ఉన్నాడు. మరి మీరు పోరాడాల్సింది టీడీపీ నాయకులతో, చాలా బలమైన వారు, డబ్బున్నవారు, పెద్ద పెద్ద పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు ఉన్నవాళ్ళు, వాళ్ళతో పోరాడేటప్పుడు మళ్ళీ దెబ్బలు తగులుతాయి, కోట్లకు జైళ్లకు తిరగాల్సి వస్తుంది. మరి వాడికి రెడీ ఉన్నారా? జైలు పోవడానికి ఎప్పుడు భయపడ్డాము మేము, మా నాయకులము. ఇప్పుడు యుద్ధంలోకి దిగినప్పుడు
కత్తి తిప్పడమే తెలుసు కానీ ఆ పక్క ఎంత సైన్యం ఉండారు, వాళ్ళు ఎంత లా ఉండారు, ఎంత స్ట్రాంగ్ ఉండారు అనేది మాటలు మాత్రమే కదా సార్, పోరాటానికి ఎప్పుడైనా పోరాటంలో ఎప్పుడు ముందుంటాం. ఈరోజు కూడా పోరాడుతూనే ఉన్నాం. మెడికల్ కాలేజీల మీద పోరాటం సాగిస్తున్నాం. కోటి సంతకాలు సేకరించినాం. ఏదైతే ఉల్లి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాటం చేసినాం, ధర్నాలు చేసినాం. ఏదైతే పొగాకు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం. మామిడి రైతుల మీద అలిగేషన్ తీసుకొని వచ్చినాం. అన్నిటి మీద పోరాడుతూనే ఉన్నాం. రైతుల కోసం పోరాడుతున్నాం. మెడికల్ కాలేజీ మీద పోరాటాలు చేశాం. కోటి సంతకాలు చేశాం. ఇప్పుడు హైకోర్టులో పిల్ కూడా చేశాం. భయపడే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకొని ఎంతమంది ఇప్పటికే కొంతమందిని జైలుకు పంపించినారు, ఇంకా కొంతమందిని పంపిస్తారు. మేము జైలుకు పోనీకి ఏ రోజు భయపడం. ప్రజల కోసం జైలుకు పోతాం, ఏ స్థాయికైనా పోరాడతాం. పెట్టుకుంటే ఏం చేస్తారండి, ఒక 4 నెలలు జైల్లో పెడతారు, 6 నెలలు పెడతారు, సంవత్సరం పెడతారు. మేమేం దొంగతనం చేసావు, లేకుంటే మోసం చేసావు, లేకుంటే వేరే రకంగా ఇల్లీగల్ థింగ్స్ చేసి జైలు పోవడంలే, గిల్టీ ఫీల్ కావడానికి. ప్రజల కోసం జైలు పోయినప్పుడు మేము ఇంకా గర్వంగా ఫీల్ అవుతాం. మా ప్రజల కోసం జైలుకు పోతున్నామని గర్వంగా ఫీల్ అవుతాం. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో నాయకులు జైలు పోతే ఎట్లా ఫీల్ అయినారు, మేము కూడా అట్లా ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రజల కోసం పోతున్నాం. ఎందుకు భయపడతాం? వాళ్ళు ఏమన్నా 4 చేతులు 4 తలకాయలు ఉన్నాయా? నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ కోసమే చేస్తున్నారు అని ఆరోపిస్తే ఏమంటారు? ఆల్రెడీ నాకు టికెట్ అనౌన్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేసినారు. ఇంకా దానికోసం నేను చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా రూలింగ్ పార్టీలను కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళతో ఏదైనా చేసేటప్పుడు ప్రాంతం కోసం వాళ్ళతో పాటు కూర్చునేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు గ్రౌండ్ స్థాయి నుంచి నేను పోరాటానికి సిద్ధము, నా ప్రాంత ప్రజలకు నేనే కాదు, మా ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే మేము ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన 2వ రోజే మేమందరం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగినటువంటి ప్రాంతానికి పోయి అక్కడ అందరం పోయి చూసి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా ప్రజలకు చూపించడం జరుగుతుంది. అక్కడి నుంచే మేము స్టేట్మెంట్లు అందరూ, నేను ఒక్కనే కాదు, కాసాని రాంభూపాల్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత శిల్పారావి గారు కావచ్చు, శైలజానాథ్ గారు కావచ్చు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు, మిగతా నాయకులు అందరం కూడా అక్కడ పోవడం జరిగింది. అక్కడ నుంచి మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. ఏ రకంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనేది మేము మాట్లాడాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది రాజకీయంగా చెప్పే స్థాయి మాకు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రాయలసీమకు మీరు న్యాయం చెయ్యాలి. రాయలసీమలో కూడా ప్రాంతంలో జనాలు నీళ్లు రావాలి, నీళ్ళు వచ్చి పంటలు పండాలి, హార్టికల్చరల్ క్రాప్స్ పెరగాలి, దాని ద్వారా వచ్చిన లాభాలు రైతులకు ముట్టాలి, రైతు భరోసా కేంద్రాలు రావాలి, తద్వారా రైతులు కోఆర్డినేటెడ్గా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి. ఇన్కమ్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్ కక్షలు కార్పణ్యాలు తగ్గుతాయి, కొట్లాటలు తగ్గుతాయి, ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ విషయం పట్ల మీరు చిత్తశుద్ధితో ఉన్నారని నేను అనుకుంటున్నా. 100% ఉన్నా. ఓకే, ఎందుకంటే రైతుల కోసం నేను దాకా చెప్పాను, రైతుల గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేశాం. వాళ్ళకు ఈ ఎరువులు విత్తనాలు సరిగా లేకుంటే దాని మీద పోరాటాలు చేసినాం. ఈరోజు బాగుండే ఆర్బీకే సెంటర్లు అన్నిటి క్లోజ్ చేసినాం. అది చాలా దుర్మార్గం. ఆర్బీకే సెంటర్లు అనేది రైతులకు వరంతో సమానం. దానిలన్నిటి క్లోజ్ చేసి ఈరోజు రైతులకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు యూరియా కోసము రైతులు బారులు క్యూలో నిలబడి రోజుల తరబడి వెయిట్ చేయాలన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్కు ఎరువులు విత్తనాలు పంపించేటువంటి పరిస్థితి అక్కడి నుంచే కలెక్ట్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులను భిక్షగాళ్ళను తిప్పినట్టు మండల ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు, దళారుల చుట్టూ తిప్పుతున్నారు. ఈ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉండేదానికి, రైతులు పంటలు పండించుకునేదానికి, రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందించేదానికి, మనకు హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను తీసుకునేదానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ఏ స్థాయికి పోయిన పోరాటం, దేనికి భయపడం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు వీళ్ళు మొండి కంటే పోరాడతాం, వీళ్ళ మీద వీళ్ళ తల మెడలు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మొండిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చినాక రాయలసీమ తరఫున ఫస్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్ ఏదంటే రాయలసీమ ఎత్తిపోతలను టేకప్ చేసి కంప్లీట్ చేస్తాం.
పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా. మీరు ఈ మాట మీద ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇది రికార్డెడ్ గా మీరు మాట్లాడుతున్నారు. అండ్ ఇవి ఎక్కడికి పో వీడియోలు, రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని అకౌంటబుల్ గా పట్టుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, హంద్రీ నీవా సిస్టమ్ ని మొత్తం ఫైనల్ వరకు కంప్లీట్ చేసి రాయలసీమ వాడు చెన్నై వాడికి నీళ్లు తాగే నీళ్ళు ఇచ్చాడు అనే ఒక గౌరవాన్ని రాయలసీమ వాళ్ళకి ఇప్పిస్తారన్న నమ్మకంతో నేను చాలా చాలా కాన్ఫిడెంట్ గా నమ్మకంగా మీరు చెప్పడం జరుగుతుంది. నేను కూడా అంతే నమ్మకంగా ఇది ప్రజల ముందర పెట్టబోతున్నాను. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 80% పూర్తి చేశాం పర్మిషన్ లేకుండా. అది లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అయిపోయింది. రెండోది ఈ HNSS మామూలుగా 3,500 కెపాసిటీ, కాలువ కెపాసిటీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 6,300 వరకు కాలువలు వెడల్పు పెంచుతా స్టార్ట్ చేసినాడు వరకు. స్టార్ట్ చేశాక వీళ్ళు వచ్చాక దుర్మార్గంగా ఏం చేసినాడు, ఉండే కాలువలకే సిమెంట్ లైన్ వేస్తున్నాడు. అంటే వెడల్పు చేయడం ఇష్టం లేదు. రెండో విషయము, ఏదైతే 40,000 పోతిరెడ్డిపాడు 44,000 TMCలు తీసుకునే దానికి ప్రాజెక్టు స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 80,000 క్యూసెక్కులు తీసుకునే దానికి స్టార్ట్ చేసినాడు, ఎక్స్పాన్షన్ చేసినాడు. దాంతో పాటు SRBC కావచ్చు, పోతిరెడ్డిపాడు కింద ఉన్నటువంటి కెనాల్స్ అన్ని కూడా వెడల్పు చేసేదానికి వర్క్ స్టార్ట్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాయలసీమలో వాటర్ ఎట్లా ఇవ్వాలి ఏమనేది ఒక మైండ్ సెట్లో ఉంది. కాబట్టి దాన్నే అది ఉంది కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారంటే ఈ కాలువలు వెడల్పులు చేయడమే కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా ఫస్ట్ టేకప్ చేస్తాం, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా. సో మీ మాటని నమ్ముతారు, ఎందుకంటే జగన్ గారు నాకు చెప్పరు కాబట్టి మీరు చెప్తున్నారు, ఆయన మాటగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీ మాటనే తీసుకుంటాను. రాయలసీమ నాయకుడిగా మీరు చెప్తున్న మాటను ప్రజల ముందర పెడుతున్నాను. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చినాక న్యాయం చేస్తానని ఖచ్చితంగా భరోసా. 100% రాయలసీమ ఎత్తిపోతలు స్టార్ట్ చేస్తాడు, 100% చేస్తాడు. ఓకే, ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాక వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఆయన స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు కాబట్టి పూర్తి చేస్తాడు. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయకుంటే ఎట్లా? ఇంకొకటంటే ఆ పరిస్థితి వచ్చే ప్రసక్తి లేదు. ఆ పరిస్థితి కనుక వస్తే రాదు, వస్తే మళ్ళీ ఆ రోజు ధర్నా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. విన్నారు మన కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యం మాకు రాజకీయాల కన్నా అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎంతవరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు? అధికారంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు, అధికారం లేనప్పుడు చెప్పే మాటలు ఒకేలా ఉంటాయా? కాలం సమాధానం చెప్పాలి. కానీ ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై, జనసేన కూటమిపై ఉంది. వాళ్ళు న్యాయం చేస్తారో లేదా కాలం చెప్తుంది.